ఇప్పుడు వరి కోతలు జోరుగా నడుస్తున్నాయి అంతటా. మిషన్ తోని గోపించే ముచ్చట జరసేపు పక్కకు పెడితే వరి గొయ్యంగానే ఏం చేస్తారు? మెదలు గట్టి కుప్పేస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లతోని బంతి కొట్టిస్తారు కానీ మునుపు నడిమిట్ల బండి గీర పెట్టి చుట్టూ మనుషుల కట్టలు పట్టుకొని దాని మీద సరుసుకుంటా గడ్డి కట్టలు పక్కకు వారెద్దురు. అట్లనే ఎడ్లతోని సుత బంతి తిప్పిస్తుండరి. అదైనాక తూర్పాల పట్టి సంచులకు నింపి మార్కెట్కి వేసుకపోవడే. ఇన్నన్ని మిల్లుకి వేసుకుపోయి బియ్యం పట్టిస్తారు. ఈ నడుమ బువ్వదినుడు బంద్ పెట్టి చిరుధాన్యాల మీద పడుతురు పబ్లిక్. హాగో ఘాటి ముచ్చటగ్గిది. దినామింత గాలి గలీజవుడు కొత్త కొత్త బీమార్లు మోపవుడు తోటి బలంగల్ల తిండి ఏడ దొరుకుతుందా అని ఎంకులాడుకొని మరీ తింటున్నారు పబ్లిక్. కరోనా వచ్చిపోయిన కాంచెల్లి అందరు ఎక్కువ మటుకు కాయిష్ చేస్తున్నది చిరుధాన్యాలే. నడుమేమైంది, కోపిన్ బియ్యం కంట్రోల్ బియ్యం వచ్చిన సంధి ఇవి తినుడు బంద్ చేసిండ్రు. పాత మెదక్ జిల్లాల ఎన్కట్ సంధి పండిస్తున్నారు. కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, జొన్నలు ఓ ఇట్లా బొచ్చడున్నాయి. ఏడాకుల జొన్నలానే ఉంటాయి, నల్లగు జొన్నలు ఉంటాయి, కాకి ముట్టని జొన్నలు ఉంటాయి, పచ్చజొన్నలు ఉంటాయి, అత్తగొడాల జొన్నలు ఉంటాయి. నీళ్లు పారిచ్చుడు ఉండదు, మందులు మాకులు కొట్టుడు ఉండదు. ఇత్తనాలు చల్లాలే అయిపాయే. కొన్నిట్లా కలుపు తీస్తారట గాని కడమ వాటిలల్లా కలుపు తీసుడే ఉండదట. ఏం ఎరువులు, ఆ పెంట ఎరువుల్లోనే మేము పంట పండించుకుంటాం. ఇక అవే మేము ఏడాదంతా అవే తింటాము, మా పిల్లలకు కూడా అవే. అటెనక ఉన్నోళ్ళంతా ఎన్కట్ సంది ఇవే తింటారు. అయితే అచ్చం వరి వండించినాక వడ్లు మిల్లుకేసినట్టు కొర్రలు వండించినాక సుతా ఇట్లా గిర్ని పట్టిస్తారు. ఇందులో మిషన్ లో 2 సార్లు వేస్తాము. తర్వాత క్లీన్ అయిన తర్వాత మళ్ళీ కింద ఒక మిషన్ ఉంది, అక్కడ వేస్తాం. అక్కడ వేసి ఇసుక ఒక సైడు, పొట్టు ఒక సైడు వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి ఈ గిర్నీలా 2-3 మాటలు వేసినాక ఇంకో మిషన్ లేస్తే ఉష్కో దిక్కు, కొర్రల బియ్యం ఇంకో దిక్కు వస్తది. ఇప్పుడే ఎందుకు పట్టించుకున్నాడు అని దాపెట్టుకున్నారనుకో ఏడాది దాకా గింత సుతా ఖరాబ్ కావట. ఎన్ని సంవత్సరం అయిన ఉంటది, ఇంకా ఎక్కువైన ఉంటది, మినిమం సంవత్సరం పక్కా. పురుగు పట్టుడన్న ముచ్చట్నే ఉండది. అయితే క్వింటాల్ కొర్రల బియ్యం పట్టిస్తానికి 2 గంటలకు మీదనే పడుతుంది. కానీ సగం పొట్టే పోతదుల్లో. ఒక క్వింటాల్ వేస్తే 55 వస్తుంది సార్. సగంకు సగం, ఎందుకంటే సన్నం ఉంటాయి కదా, పొట్ట ఎక్కువ పోతుంది. ఇక బియ్యంతోని బువ్వ వండుకుంటారు, నూకతోని ఉప్మా చేసుకుంటారు. అయితే కరోనా రాకముందు చిరుధాన్యాలను దేకినోళ్లే లేరు. ఇప్పుడు ఎంత ఖర్చైనా మంచిదే అని కిలాల లెక్కనే కొనుక్కొచ్చుకుంటుండ్రు. ఇది కొర్ర పంట అంటే పేదోళ్లకు అని అప్పుడు ఉండే. ఈ పేదోళ్ళు ఏనికి బలంగా ఉన్నారు, ఈ అంబలు దాక్కుంటా, ఈ రొట్టె తినుకుంటా. ఇప్పుడు అందరు వినా ఈ కొర్ర బువ్వ తినాలి. వాజీవే మరి. మున్పు బువ్వ వండుకునే తాకత్ లేక జొన్నలు, సజ్జలు, రాగులు వండుకొని తినేది. అందుకే మరి అప్పటోళ్ళు బలంగా ఉండేది. ఇంకొన్నొద్దులైతే వెనకటి పంటల జాతర చాలా అవుతుందట. అప్పుడు అన్ని తీర్ల చిరుధాన్యాల పంటల గురించి చెప్పుకుందాం. తిన్రీ.